పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదిక నందు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సత్తెనపల్లి పట్టణ మరియు సత్తెనపల్లి రూరల్ మండల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు వేసే విధాన ప్రక్రియను ప్రతి ఓటరుకు వివరించాలని సూచించారు। జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు। నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు। కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు కోసం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి వివరించాలని, అత్యధిక ఓట్ల మెజార్టీతో వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు। 40 పెద్ద కంపెనీలు వచ్చినాయి, రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా వచ్చారు నిరుద్యోగులు ఇక్కడికి మన నియోజకవర్గానికి భారీ స్థాయిలో నడిపాం। మరి అలాగే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం కూడా మరి మనం ఈ నిరుద్యోగులకి చెప్పి రేపు 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన పేరు ఎదురుగా 1 అంకె వేసి వాళ్ళు ఇచ్చినటువంటి పెద్దతో గెలిపించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుతూ సెలవు తీసుకుంటాను।